హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఈ మధ్యన అనుభవం కొద్దీ అన్నీ మంచి జరుగుతాయి అన్నట్టుగా ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ లాగా పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి ఈజ్ టాకింగ్ వెరీ నైస్లీ. ఈ మధ్యన జల్ జీవన్ ప్రోగ్రాం ప్రకాశం జిల్లాలో అక్కడ తాగునీటి ప్రోగ్రాం గురించి ఏదో 1,300 కోట్లు ఏదో మొత్తం శాంక్షన్ చేసి అతను పర్సనల్గా తీసుకుని నేను అన్నీ చేస్తాను అన్నప్పుడు చాలా చమత్కారంగా కొంత రాసుకొచ్చింది కూడా చాలా 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 బాగా మాట్లాడి ఈ చిన్న వీడియో చేయడం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఫీడ్బ్యాక్, ఒక బ్యాటింగ్ కావాలి యాక్చువల్గా. అప్పుడే వాళ్ళు ఇంకా బాగా మాట్లాడాలనిపిస్తుంది. మనది కానీ ఒకవేళ చూస్తే యాక్చువల్గా ఈ స్పోక్ వెరీ వెల్ యాక్చువల్గా. అందులో సినిమాగా ఎన్నైనా మాట్లాడచ్చు, సినిమాల డైలాగులు మాట్లాడచ్చు. సింహం గడ్డం గీసుకుంది, అది చేయలేదు, ఇది చేయలేదు, చాలా చమత్కారంగా మాట్లాడుతూ నిజమనేది ఒకటి ఉంది కదా, సినిమా అనేది నిజంగా అది గడ్డం గీసుకుని వస్తే డర్టీగా ఉంటుందా, ఈ మాట్లాడి చాలా చమత్కారంగా ఈ వాటర్ ఎంత నెసెసిటీ అనేది ప్రకాశం జిల్లాలో ఆ ఒంగోలు చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చాలా చాలా బాగా మాట్లాడి చాలా సిస్టమేటిక్గా మాట్లాడాడని చెప్పడం కోసం ఈ చిన్న వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇట్స్ 3 cheers. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అప్లాస్ టు అవర్ పవన్ కళ్యాణ్ గారు, హూజ్ ఉప ముఖ్యమంత్రి అండ్ ఆల్సో బిగ్ స్టార్. చాలా చాలా బాగా మాట్లాడాడని చెప్పడం గురించి నాకు ఎందుకో అది చూసిన కాడి నుంచి నాకు చాలా చాలా ఎప్రిషియేట్ చేయాలి అనిపించింది నాకు. అంతకుముందు మాట్లాడిని పెడతా ఉంటారు, ఎల్లో జర్నలిజము, ఎవరెవరో ఏదో గిట్టని వాళ్ళకి అలా నెగిటివ్గా పెడితే వాళ్ళకి ఒక 4-5 వ్యూలు ఎక్కువ వస్తాయని చెప్పి తొట్టినా కొట్టాడు అంతను. చెగోవేరా అంటాడు మాట్లాడితే ఇది అంటాడు, నేను మెడ్రాస్లో పుట్టాను అంటాడు. ఎక్కడ పుడితే మీకు ఎందుకు? ఇప్పుడు మాది ఈస్ట్ గోదావరి, మై మదర్ ఈజ్ ఫ్రమ్ పంగిడి, వెస్ట్ గోదావరి. నేను పంగిడిలో పుట్టాను ఇంట్లో. దట్స్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ అది, ఓకేనా? అంచేత నేను ఈస్ట్ గోదావరి కదా, మీ ఫాదర్ది, మీ వాళ్ళు అందరూ ఇక్కడ పుట్టారు కదా, నువ్వేటి ఎక్కడంటే ఐ వాజ్ బోర్న్ దే. నా బర్త్ సర్టిఫికేట్లో పంగడేనే ఉంటుంది యాక్చువల్గా. సో యూ మస్ట్ అండర్స్టాండ్ ఆల్ దిస్. అలాగే ఏమో వాళ్ళ ఫాదర్ మెడ్రాస్లో పోస్టింగ్ ఉన్నప్పుడు అక్కడ పుట్టాడేమో, వాట్ ఈస్ దేర్ నథింగ్. నేను మెడ్రాస్లో పుట్టానంట, తప్పేటి? అంచేత చెగోవేరా అంటే నాకు ఇష్టం అని చెప్పేసి అంటే అర్థం ఏంటి? అతనికి ఫిలాసఫీ ఇష్టం. దట్ డజంట్ మీన్ భక్తి ఉండకూడదని కాదు కదా. సనాతన ధర్మం, హిందూ ధర్మం రక్షించే అతను మళ్ళీ చెగోవేరా అంటే అందరూ ఫుల్లీ కమ్యూనిస్టిక్గా ఉండాలేమీ లేదు. అసలు అది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది కమ్యూనిజం, మార్క్సిజం, రష్యన్ మార్క్సిజం. మన ఇండియాలో ఉండే కమ్యూనిస్టులు ఎటువంటి వాళ్ళు అందరూ చాలామంది వరకు హిపోక్రెట్స్. అందరు కమ్యూనిస్టులు విజయవాడ నుంచి, ఆ పక్క నుంచి, ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే దేర్ బికమ్ క్యాపిటలిస్ట్. ఎలాగయ్యారు మరి కమ్యూనిస్ట్? సడన్గా క్యాపిటలిస్టులు ఎలాగయ్యారు? వాళ్ళ పేర్లు ఎద్దు కానీ దెర్ ఆర్ సో మెనీ రిచ్ పీపుల్ టుడే వేర్ దే వర్ కాల్డ్ యాజ్ కమ్యూనిస్ట్. అది ఇండియాలో ఉండే కమ్యూనిస్టులు వేరు, అక్కడ ఉండే కమ్యూనిజం వేరు, చైనాలో ఉండే కమ్యూనిస్ట్ వేరు. ఫర్ ద డెవలప్మెంట్ వాళ్ళు కమ్యూనిస్టులే కానీ ఇన్ ద బెటర్ దాన్ డెమోక్రాట్స్ కింద లెక్క చైనాలో. అందుకనే 1982 నుంచి ఇప్పటి వరకు ఈ 40-50 సంవత్సరాల్లో దే మేడ్ ఇట్ లైక్ హెవెన్. వన్ ఆఫ్ ద మేజర్ ఇన్వెస్టర్స్ కింద అయిపోయారు, మేజర్ క్యాపిటలిస్ట్ కింద అయిపోయారు. హౌ ఏ కమ్యూనిస్ట్ కంట్రీ కెన్ బి ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ? అంచేత దానికి మీనింగ్ లేదు. కమ్యూనిస్ట్ డెంట్ సర్వైవ్. ఈ మధ్యన ఒక సినిమా చూస్తాను, అది కూడా సరదా చూడండి. కమ్యూనిస్టులు కూడా ఎంత గొప్ప ఫిలాసఫీ ఉంటుంది అనేది. ఒక దాంట్లో చిల్డ్రన్స్ ట్రైన్ అని నెట్ఫ్లిక్స్లో ఉంది. చిల్డ్రన్స్ ట్రైన్, చిన్నపిల్లల ట్రైన్ అని ట్రైన్లోకి ఎక్కించి పంపిస్తూ ఉంటారు 1940s. సో అందులో ఆ చిన్నపిల్లల్ని ఇక్కడ పావర్టీ తోటి, పేదరికంతో పెంచలేకుండా ఉన్న తల్లిదండ్రుల దగ్గర తీసుకెళ్ళి వేరే చోటకి తీసుకెళ్తూ ఉంటారు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరూ సంరక్షణ చూడడం అనేది ఆ సినిమా యాక్చువల్గా చాలా చాలా బాగా తీశారు, చిల్డ్రన్స్ ట్రైన్ అని చెప్పి. ఆ విధంగాను అన్ని భావాలు, కమ్యూనిస్ట్ భావాలు చెడ్డని ఎలాగంటాం? కాదు. ఇప్పుడు నక్సలిజం ఉంటుంది, వాళ్ళని అన్నిట్లోనూ తప్పు పట్టుకోలేం కదా. వాళ్ళ పేరు చెప్పుకుని అలా చెడ్డ చేసేవాళ్ళని తప్పు అంటాం. కానీ అన్ని భాషల్లోనూ అన్నిట్లో అందరికీ ఒకటే దండం దశగుణం భవేత్గలాగా ఉండకూడదని ఏదో ఫిలాసఫీ ఉంటుంది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ చెగోవేరా అన్న ఏంటంటే ఈజ్ ఫిలాసఫీ, ఈజ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్, అతని రెవల్యూషనరీ క్వాలిటీస్ లైక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దేవుడిని దండం పెట్టుకోవచ్చు. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ఉన్నారు, ఆ పెరియారు దేవుడిని దండం పెట్టుకోవద్దు అన్నాడు, బ్రాహ్మణులు అంటే ఇష్టం లేదు అనే దాంతో దేవుడి మీద కూడా కోపంగా చెప్పాడు. అదొకటే వాళ్ళు అంటారు. మరి డిఎంకేలో అందరూ స్టాలిన్ భార్య కూడా టెంపుల్కి వెళ్తుంది. సో ఇవన్నీ కూడా మనిషి యొక్క యాటిట్యూడు, మనిషి యొక్క ప్రయారిటీస్ని అందులో కలపకండి. అతను ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన, మన పవన్ కళ్యాణ్. అతని యొక్క వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఒక మన హిందూ ధర్మాన్ని కాపాడాలని మనసులో పెట్టుకుని ఆర్ఎస్ఎస్ ద్వారాను, బీజేపీ ద్వారాను వాళ్ళ యొక్క కోరిక మేరకి బాగా సపోర్ట్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ప్రశ్నించే గుణం, రెవల్యూషనరీ గుణాలు చెగోవేరా ఉండొచ్చు. నేను 4 సార్లు 5 సార్లు ఎందుకు చెప్తానంటే యూ మస్ట్ అండర్స్టాండ్
అంచేత ఫైనల్‌గా అల్టిమేట్‌గా ప్రజలకి మంచి పరిపాలన అందుతుందా? మంచి జరుగుతుందా? లేదా? అనే దాని మీద మనం ఈ మధ్యన మా ఫైర్ బ్రాండ్ టీవీ గ్రామ పంచాయతీల మీద పడ్డాం. గ్రామ పంచాయతీల్లో మా ఊరే కాదు, మా ఊరు మాధవరాయుడుపాలెం ఒకటే కాకుండా, అక్కడ జరిగే అన్యాయాలే కాకుండా, మిగతా పంచాయతీల్లో కూడా మీరు ప్రాపర్‌గా మాకు కంప్లెయింట్ ఇస్తే, ఆ కంప్లెయింట్ ప్రకారంగా ఎవరు మిమ్మల్ని బాధ పెడతారో చెప్తే, అది నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి, లోకేష్ దగ్గరికి కూడా తీసుకెళ్ళి డెఫినెట్‌గా పరిష్కారం చేయమంటాను. లేకపోతే ఈ కూటమి పడిపోతుంది. ఇప్పుడు చేసుకుంటేనే టుమారోస్ మీకు సక్సెస్ వస్తది. లేకపోతే మళ్ళా యాంటీ ఇన్కంబెన్స్‌లో మళ్ళా జగన్ మళ్ళా రావచ్చు. జగన్ రాకూడదనే కదా! నేను ఏ పార్టీ కాదు. వాళ్ళు మళ్ళా రావచ్చు. పార్టీ మారాలనే తత్వం ప్రజల్లో ఉంటది. దానికి తోడు మీరు ఏమీ చేయలేదనుకోండి, ఏమి చేయాలంటే గ్రామాల నుంచి చేసుకుంటూ రావాలి. గ్రామాల్లో జరిగే అన్యాయాలు చాలా చాలా జరుగుతున్నాయి. అక్కడ ఫండ్స్ తినేస్తున్నాడు ఆ ప్రెసిడెంట్ అన్నవాడు మా ఊర్లో మటుకు. మిగతా ఓటర్లు కూడా ఉందని చెప్పేసి నాకు 8, 9 పంచాయతీల నుంచి మేము క్యాండిడేట్ కెమెరా పట్టుకుని మీ సమస్యలని ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్తాం అన్నానని దాంట్లో వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చారు. ఇంకా రాలేదు. దే కేమ్ మొన్న వాట్సాప్‌లో ఆడియోలు పెట్టారనమాట. అప్పుడు నేనేమన్నానంటే ప్రాపర్‌గా మీరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రాబ్లమ్‌ని ఎవరో కొంతమంది ఆస్తుల్ని కొంతమంది పార్టీ మారింది కానండి వైఎస్ఆర్‌సీపీ ఈళ్ళ పార్టీల్లో కూడా ఇలా జరుగుతుందని ఒక ఆవిడ రాసింది. ఒక ఆడియో రాసింది. ఎవరెవరి వల్ల అడుగుతుంది? మీ ఆర్‌డీఓ గారు ఎవరు? మీ కలెక్టర్ గారు ఎవరు? మీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎవరు? వాళ్ళ ముగ్గురి పేర్లు, నంబర్లు, మీ ఏరియాలో అయితే ఏరియా ఉన్నారు. ఆ ఏరియా సర్వే నంబరు, మిమ్మల్ని ఎవరెవరు బాధపడుతున్నారు. అది పక్కాగా చేస్తే మేము ఒక 10 మంది వచ్చి ఫుల్‌గా ఇంటర్వ్యూలు అయి తీసుకొని దెన్ వి విల్ టేక్ దట్ టు చంద్రబాబు నాయుడు గారు. అండ్ పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఆయన యొక్క పోర్ట్‌ఫోలియో కింద వస్తుంది కాబట్టి అలా తీసుకెళ్తామని చెప్పాం. ఎందుకంటే అతను ప్రకాశం జిల్లాలో మాట్లాడింది నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అయింది. ఇప్పుడు ఎందుకంటే ఈ మధ్యన మేము ఇండియన్ ఫైర్ బ్రాండ్ అండ్ ఫైర్ బ్రాండ్ టీవీలో క్యాండిడేట్ కెమెరా పట్టుకెళ్ళి కొన్ని కొన్ని సమస్యలు తీద్దామని తీరుద్దామని చెప్పేసి ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఏం చేయగలం? వాళ్ళు పొలిటీషియన్స్ సపోర్ట్ చేయాలి. ఆ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్లు సపోర్ట్ చేయాలి. చేస్తారనే మన నమ్మకంతోటి మేము ముందుకెళ్తున్నాం యాక్చువల్‌గాను. అది యాక్చువల్‌గా ఎక్కడ స్టార్ట్ అయింది? మా ఊర్లో జరుగుతున్న అన్యాయం. మా ఊర్లో ప్రెసిడెంట్ మా కజిన్ మొత్తం తినేస్తాడు. సో, ఆడికి చదువుందో లేదో తెలీదు. మొత్తం ఒక నిరంకుశత్తుగా పాలిస్తాడు. నువ్వెవడురా నిరంకుశత్తుగా పాలించడానికి? ఏమనుకున్నావురా నువ్వు? అని చెప్పేసి మనం 2, 3 పార్ట్ 1, పార్ట్ 2 ఎందుకు పెట్టామంటే, అక్కడ ఇల్లు కట్టుకునేవాడు ఇల్లు కట్టుకునేవాడు. ఇచ్చేది పర్మనెంట్ పర్మిషన్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ఎవ్రీబడి. మా ఊర్లోనే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న 10, 15 విలేజ్‌లో కూడా చేయాలని విత్ ద సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు. ఇది చేయాలనే ఉద్దేశంతో అతను మాట్లాడిన మాటలు నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపించింది. ఆ జలజీవన్ ప్రోగ్రామ్‌లో తాగునీటి గురించి వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ గురించి మాట్లాడినప్పుడు అంత ఇన్స్పైరింగ్‌గా మాట్లాడాడు మిస్టర్ పవన్ కళ్యాణ్. చాలా 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 బాగా మాట్లాడాడు. ఐ అప్రిషియేట్ హిమ్. ఇది ఇలాగే కొనసాగితేనే మీకు గ్రామ పంచాయతీల నుంచి మీరు సవరించుకుంటూ వస్తేనే మీకు నెక్స్ట్ కూటమికి మళ్ళా ఓట్లేస్తారు. దిస్ ఇస్ ఫర్ యువర్ గుడ్ అని మళ్ళా మేమే వస్తాం అని నోటి మాటకు అంటే సరిపోదు. పని చేసి చూపించాలి. టాక్ లెస్ కాకుండా టాక్ మోర్, వర్క్ మోర్. నా 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 ఫిలాసఫీ ప్రకారంగా. అలా చేయమని ఫాలో అవుతారని ఎందుకంటానంటే, మన అంత ఇన్స్పిరేషన్‌గా మాట్లాడాడు యాక్చువల్‌గాను. సినిమా వేరు, ఇది వేరు, జీవితం వేరు అన్నట్టుగా మాట్లాడుతూ చాలా చాలా బాగా మాట్లాడాడు కాబట్టి, నేను ఐయామ్ జస్ట్ రిమైండింగ్ శ్రీ పవన్ కళ్యాణ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆల్సో ఇదే సందర్భంగా ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. వైఎస్ఆర్‌సీపీ పార్టీలో ఉన్న ఎవరో ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్‌ని ఎవరో బలవంతంగా అతనితో లెటర్ రాయించి మొత్తానికి అతను వెళ్ళిపోయాడట. ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు చేశారు. మంచి మంచి ఆఫీసర్లు అలాగ మీరు లూజ్ అయ్యారనుకోండి, ఏమవుద్దంటే మీకు బ్యూరోక్రాట్స్‌లో అందరూ అంతా నకిలీగాళ్ళే అంటే అంత ఫ్రాడ్‌లంటే మిగులుతారు మీకు. మంచి ఆఫీసర్‌ని డోంట్ లూజ్, వదులుకోకండి. అర్థమైందా? అతను ఫోటో పెడతాం అందులోను. సో, అతని మీద సెపరేట్‌గా చేయాలనుకున్నాను గాని చేస్తే మేమేదో జగన్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తున్నాం, మీకు సపోర్ట్ చేయలేదు. అలాగే నేను ఏ పార్టీ కాదు. అతను ఒక మంచి ఆఫీసరు. ఈ మంచి ఆఫీసర్‌కి ఎంత ఇస్తారో 1,00,000 ఇస్తారు సాలరీ ఐపీఎస్ ఆఫీసర్‌కి. అతను గాని బయటకొస్తే కార్పొరేట్‌లు 10,00,000 ఇస్తారు నెలకి. అంత డిసిప్లిన్ ఆఫీసర్స్ కావాలి. అందులో అతను ఎవరు స్టూడెంట్ అతను? ఎవరు స్టూడెంట్? ఈజ్ ఫ్రమ్ ఐఐఎం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్. తర్వాత 4 సార్లు ట్రై చేసి యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి ఐపీఎస్ అయ్యాడు. ఏదో విధంగా చేయాలని. అది ఆంధ్ర క్యాడర్ వేశారు అతన్ని. వేసిన తర్వాత అతను సరిగ్గా చేయనివ్వలేదు. ఇక్కడి నుంచి అక్కడికి, ఒంగోలు నుంచి ఇక్కడికి, ఒంగోలు నుంచి విజయవాడ ట్రాన్స్ఫర్ చేసి మొత్తానికి అతను బలవంతంగా రిజైన్ చేసాడు. కానీ రిజైన్ చేశాను అంటలేదు. వాళ్ళు ఎలా రాయించారంటే నా సొంత అభిప్రాయం మీద వెళ్ళిపోతున్నాను అన్నట్టుగానే రాశాడు. కానీ కొన్ని వీడియోలు బయట పెట్టినాయి అనమాట. అలా బయటకెళ్ళడం వల్ల ఎవరు లాభిస్తారు తెలుసా మీకు?
ఒక రాష్ట్రానికి సేవ చేసే అవకాశం పోదు తప్పితే ఈ విల్ బి బెనిఫిటెడ్. 15 లక్షలు ఇస్తారు నెలకి. సచ్ అన్ ఐఏఎం స్టూడెంట్, ఐపీఎస్, ఈ దాంతో పెద్ద పెద్ద కార్పొరేట్స్ కొనేస్తారు అతన్ని. అంచేత అటువంటి వాళ్ళని డోంట్ లూజ్ అని చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా నేను రిక్వెస్ట్ చేసుకున్నాను, లోకేష్ బాబుకి అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్కి. అటువంటి మంచి ఆఫీసర్లు దొరకడం చాలా అరుదు. ఓకేనా? సో పవన్ కళ్యాణ్ మటుకు ఒక అతనికి డెఫినెట్గా తెలుగుదేశం మీద ఉన్న ఆ శ్రద్ధ భావం అవన్నీ చాలాసార్లు మళ్ళీ చెప్పాడు. వి విల్ బీ విత్ చంద్రబాబు నాయుడు అని అటుకి చెప్పాడు. అది పాలిటిక్స్ నాకు తెలియదు, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ యొక్క యాటిట్యూడ్ ఎలాగైతే ఉందో అదేవిధంగా మీ బ్యూరోక్రేట్స్ని కూడా అంత బాగా చూసుకోగలితేనే వాళ్ళు చేస్తారు. అందరూ మీరు చెప్పినట్టుగానే ఒక రాంగ్ రూట్లో వెళ్ళమంటే వెళ్ళరు. మీరు చెప్పినట్టుగా అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వాళ్ళ సౌలభ్యం కోసం కొన్ని చెడ్డ పనులు చేయమంటారు. యాక్చువల్గా అది కొంతమంది అందరూ చేయరు, కొంతమంది చేస్తారు, అందరూ చేయరు. నాట్ లైక్ ద ఆఫీసర్ వాట్ ఐ మీన్. అతని పేరు చెప్పలేదు కానీ అది పిక్చర్ చూపిస్తాం యాక్చువల్గాను. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఆల్సో మేము చేసే గ్రామ పంచాయతీల యొక్క అన్యాయాలు ఇవన్నీ కూడా మీ దగ్గరికి పెడతాం. మా దగ్గర కరెక్ట్గా అన్ని సమాచారాలతో మా విలేజ్తో పాటు. తర్వాత ఇవన్నీ కూడా మీరు గ్రామ పంచాయతీలకి తెలియపరచాలి. ఇక్కడున్న రోడ్లు ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. అది ప్రెసిడెంట్ గారు ఒక్కడి వల్ల కాదు, గవర్నమెంట్ డబ్బుతోటి మీరు కట్టిన ట్యాక్సులతోటి ఎప్పుడైతే మీరు డెవలప్ చేశారో ఆ డెవలప్మెంట్ అంతా ఎవరి కోసం? ప్రజల కోసం. ఈ రోడ్డు వాడుకోనేమను, ఇక్కడ ఇల్లు కట్టనేమను అని మా ఊర్లో ప్రెసిడెంట్ నిరక్షరాస్యుడు, సన్నాసాడు. అర్థమైందా మీకు? అతనికి పాఠం చెప్తూ ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారని ఆల్రెడీ నాకు 8 పంచాయతీల నుంచి ఎన్నో కంప్లైంట్ వచ్చినాయి. అది మీరు ప్రాపర్గా రాస్తే నేను అది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్తానని చెప్పాను. నమస్తే, నేను మీ దిల్ రాజు. కోకిల, సంకీర్తన వంటి మంచి చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ గీతా కృష్ణ గారు ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఫిలిం వర్క్షాప్ని నిర్వహిస్తున్నారు. ఇందులో యాక్టింగ్, డైరెక్షన్, రైటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్న యువత పార్టిసిపేషన్ చేసి మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వస్తారని ఆశిస్తూ మీ దిల్ రాజు. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting. Silver Screen Film Workshop. Welcome.